ప్రజాపాలన పేరు మీద తెలంగాణ సర్కారోళ్ళు ఇచ్చిన అభయహస్తం దరఖాస్తులను అప్లై చేసుకున్నారు కదా పబ్లిక్ అందరూ. ఇక పథకాల కోసం పబ్లిక్ అప్లై చేసుకున్నారంటే కామన్ ముచ్చటే. కానీ హన్మకొండ జిల్లా ముత్తారం అనే ఊళ్ళైతే దేవుడు శివుని పేరు మీద కూడా ఒక దరఖాస్తుని నింపి అప్లై చేసిండు సురేందర్ రెడ్డి అనే ఒక అన్న. దరఖాస్తుల యజమాని ఇంటి పేరు కాడ శివుడు, భార్య పార్వతి, కొడుకులు వినాయకుడు, కుమారస్వామి అని వివరాలు రాసి గృహలక్ష్మి, గృహజ్యోతి పథకానికి అప్లై చేసిండు. మరి గిట్లెందుకంటే ముత్తారం ఊళ్ళే 12వ శతాబ్దంలో కట్టిన పురాతన శివుని గుడి ఉన్నదట. ఇన్నేండ్లు ఆ గుడిని పట్టించుకున్నోళ్లే లేరట. గుళ్ళె పూజలు చేసే పంతులకు గుళ్ళె ఒక రూమ్ కూడా లేదట. గందుకే శివయ్య పేరు మీద ఇందిరమ్మ ఇల్లు కావాలని ఇక గుడికి కరెంటు సౌలతి కూడా సక్కలేదట. గందుకే గుడికి గృహజ్యోతి కావాలని ఇట్లా గుడికి కావలసిన సౌలతుల కోసం శివయ్య పేరు మీదనే 6 గ్యారెంటీల అప్లికేషన్ ను నింపిండట. కనీసం ఇట్లా చేస్తానన్న సర్కారోళ్ళు అధికారులు ఈ పురాతన గుడిని పట్టించుకుంటారని గీ ఆలోచన చేసిండట. అయితే ఈ దరఖాస్తు అధికారుల దాకా పోయిందో లేదో గాని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు అందరూ. గుడి కోసం అన్న చేసిన ఆలోచనను కొందరు తారీఫ్ చేస్తున్నారు. గిప్పటికన్నా సర్కారోళ్ళు పట్టించుకొని గుడిని అభివృద్ధి చేస్తే మంచిగుండని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు.